హలో, ఏదైనా నేను వినేది లేదు. మద్రాసు బొంబాయి అంతా తిరిగి నేను ఇప్పుడే వస్తున్నాను సార్. నేను వినను అని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? మంగళాదేవి విషయం కూడానా? మరి హలో. చీకటికి 1000 కళ్ళు 5వ భాగం. గడియారం 5 గంటలు కొట్టింది. మ్యాజిస్ట్రేట్ యుగంధర్ని చూస్తూ, ఈ సాక్షిని మీరు ఇంకా క్రాస్ పరీక్ష చేయవలసి ఉన్నదా లేక పూర్తయిందా అని అడిగాడు. ఇంకా ఉంది అని యుగంధర్ అనగానే, అయితే రేపటికి వాయిదా వేస్తాను అని మ్యాజిస్ట్రేట్ అనగానే యుగంధర్ వెనక్కు వెళ్ళి కూర్చుంటూ, ఎస్ యువర్ ఆనర్ అని అన్నాడు. ఇదిలా ఉండగా యుగంధర్ రాజు కోర్టు నుంచి బయటకు వచ్చి కారెక్కుతూ ఉండగా పోలీస్ కమిషనర్ ప్రైవేట్ సెక్రటరీ కార్ దగ్గరకు వెళ్ళి, కమిషనర్ మీతో మాట్లాడాలట, శ్రమ కాకపోతే ఒకసారి రమ్మంటున్నారు అని అన్నాడు. యుగంధర్ రాజు కమిషనర్ ఆఫీస్కి వెళ్లారు. మీకోసమే కాచుకున్నాను యుగంధర్. ఏంటి, సన్యాసి హత్య కేసులో మొదటి ముద్దాయి తరపున మీరు వాదిస్తున్నారట? ఈ మధ్య నేను సెలవు మీదున్నాను. ఇవాళ్లే తిరిగి డ్యూటీలో చేరాను. మంగళ నిర్దోషని మీరు భావించి ఉంటే నాతో ఒక మాట చెబితే చాలు కదా. తొందరపడి ఆమె మీద కేసు దాఖలు చేయనిచ్చేవాణ్ణి కాను అని అన్నాడు. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు సేకరించిన సాక్ష్యం బలంగా ఉన్నది. ఆమెను ఆయన అరెస్టు చేయక తప్పింది కాదు అని యుగంధర్ అన్నాడు. అయ్యుండవచ్చు, కానీ మీ అభిప్రాయానికి ఎక్కువ విలువ ఇస్తాం. ఒక మనిషి నిర్దోషి అని మీరు తగిన కారణం లేనిదే అనరు. మీరు తప్పు చేయడం నేనింతవరకు ఎరగను అని కమిషనర్ అనగానే యుగంధర్ నవ్వుతూ, నా మీద మీకంత గౌరవం ఉన్నందుకు థ్యాంక్స్. మంగళ నిర్దోషి అని నిరూపించేందుకు నేనేమీ సాక్ష్యం ఇంతవరకు సంపాదించలేకపోయాను. అందుకే పోలీసు ఉద్యోగంలో నాకున్న పరపతి ఉపయోగించదలుచుకోలేదు. స్వరాజ్యరావు నాకు మిత్రుడు. అతను తెలివైనవాడు. ఆమె నిర్దోషి అనుకోవడంలో నేనే పొరపడి ఉండవచ్చు అని అన్నాడు. కమిషనర్ యుగంధర్ని మెప్పుతో చూస్తూ, యుగంధర్ గారు, మీకు పరపతి ఉన్నా ఆ పరపతిని సద్వినియోగం చేస్తున్నానని పూర్తి నమ్మకముంటే గాని ఉపయోగించరు. అదే మీలో గొప్పతనం. అందుకే మీ మీద మాకు గౌరవం. స్వలాభం కోసం మీరు న్యాయానికి అడ్డురారు. ఒక విషయం జ్ఞాపకముంచుకోండి, మీ తెలివితేటల మీద, మీ అభిప్రాయాల మీద పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా గౌరవమున్నది అని కమిషనర్ అనగానే, థ్యాంక్స్, వస్తాను అని యుగంధర్ వెళ్ళిపోయాడు. ఇంటికి చేరుకోగానే, రాజు, ఈ రాత్రి మనకు చాలా పనున్నది, వెంటనే భోజనం చేద్దాం పద అని అన్నాడు. భోజనాలయ్యాక సిగరెట్ వెలిగించి పడక కుర్చీలో యుగంధర్ పడుకున్నాడు. 11 గంటలకు అలారం మోగేటట్లు పెట్టి కళ్ళు మూసుకున్నాడు. రాజు కూడా పక్కనే ఇంకో పడక కుర్చీలో పడుకున్నాడు. సరిగ్గా 11 గంటలకు అలారం మోగింది. యుగంధర్ చటుక్కున లేచాడు. రాజు లేచాడు. ఇద్దరూ లోపలికి వెళ్లి బీరువాలో నుంచి నల్లని దుస్తులు బయటకు తీశారు. బిగువుగా ఉన్న నల్లని ప్యాంట్లు, నల్లని షర్ట్లు వేసుకున్నారు. రబ్బర్ బూట్స్ తొడుక్కున్నారు. చిన్న తువ్వాళ్లంత నల్లని గుడ్డలు తీసి చెరొకటి జేబులో పెట్టుకున్నారు. సొరుగులో నుంచి సంచి ఒకటి తీశారు. అందులో స్క్రూడ్రైవర్, తీగె, రించ్, ఆకురాయి, టార్చ్ లైట్, యాసిడ్ సీసా మొదలైనవి ఉన్నాయి. యుగంధర్ ఆ సంచిని జేబులో పెట్టుకున్నాడు. తర్వాత ఇద్దరూ పిస్తాళ్లు జేబులో వేసుకున్నారు. రాత్రి 11 గంటలయ్యే వరకు ఉండి కారెక్కారు. నెమ్మదిగా డ్రైవ్ చేశాడు రాజు. తోవలో ఏమీ మాట్లాడుకోలేదు. నిర్మానుష్యంగా ఉన్న ఒక రోడ్డు మీద ఓ చెట్టు కింద కారాపారు. కార్ తలుపులు తాళం వేసి అక్కడ్నుంచి కాలినడకన బయలుదేరారు. 2 ఫర్లాంగులు నడిచి ఒక ఇంటికి 10 గజాల దూరంలో ప్రహారీ గోడ నీడ కింద నిలబడ్డారు. రోడ్డు మీద జనసంచారం లేదు. వీధి దీపాలు అంత కాంతిగా లేవు. రోడ్డు మీద ఎవరూ లేకుండా చూసి 2 డిటెక్టివ్లు ప్రహారీ గోడ దూకి నెమ్మదిగా ఇంటి ఆవరణలో ఉన్న తోటలోకి వెళ్లారు. అది పెద్ద తోట కాదు. 1-2 వేప చెట్లు, క్రోటన్లు ఉన్నాయి. వాటి నీడలో నుంచి ఇంటి పెరటి గుమ్మం వైపు నడిచారు. ఇంట్లో దీపాలు లేవు. పెరటి గుమ్మం తలుపు దగ్గర ఆగారు. యుగంధర్ జేబులో నుంచి సంచి తీశాడు. రాజు టార్చ్ వెలిగించి వెలుగు కనపడకుండా చెయ్యడ్డం పెట్టి ఒకే ఒక కాంతి రేఖ తలుపు సందు మీద పడేటట్లు పట్టుకున్నాడు. 5 నిమిషాలు స్క్రూడ్రైవర్తో యుగంధర్ తంటాలు పడిన తర్వాత తలుపు తెరుచుకున్నది. ఇద్దరూ చప్పుడు చేయకుండా లోపలికి వెళ్లి తలుపు దగ్గర ఆగారు.
జేబులో నుంచి నల్లని గుడ్డలు తీసి ముఖాలు కనపడకుండా కట్టుకున్నారు. ఒకరు ఊపిరి తీసుకోవడం రెండో వాళ్లకు వినిపిస్తోంది. 2 నిమిషాలు చప్పుడు చేయకుండా తలుపు దగ్గర నిలబడి తర్వాత టార్చ్ వెలిగించారు. ఒక్కొక్క గది వెతకనారంభించారు. ఏ ఒక్క చోటు విడవకుండా అంతా వెతికారు. నా ఊహ సరి అయిందైతే ఇక్కడే ఈ ఇంట్లోనే ఉండాలి అని యుగంధర్ రాజు చెవిలో చెప్పాడు. ఇంట్లో వాళ్ళు లేవకుండా మనం ఇల్లంతా ఎలా వెతుకుతాం అని రాజు నెమ్మదిగా అన్నాడు. వంటింటి వైపు నుంచి సన్నని గురక వినిపించింది. యుగంధర్ అటు నడిచాడు. చాప మీద వంటవాడు పడుకొని నిద్రపోతున్నాడు. యుగంధర్ జేబులో నుంచి ఒక సీసా తీసి అందులో నుంచి ఏదో ద్రవం జేబు రుమాలు మీద పోసి ఆ వంటవాడి ముక్కు దగ్గర పెట్టాడు. అతను తల అటు ఇటు తిప్పి పక్కకి వాల్చేశాడు. రాజు జేబుల్లో నుంచి సన్నని తీగ తీసి అతని చేతులు కాళ్ళు బిగించి జేబు రుమాల్తో నోరు కట్టేశాడు. మళ్ళీ వెతకటం ప్రారంభించాడు. గోడలకున్న ఫోటోలని తీసి చూశారు. డబ్బాల మూతలు తీసి చూశారు. బల్లల సొరుగులు, నీళ్లతో నిండి ఉన్న అండాల అడుగులు ఒక స్థలం కాదు, అంతా వెతికారు. ఎక్కడా ఏమీ కనిపించలేదు. మేడ మీదకు వెళ్దాం అని యుగంధర్ అన్నాడు. మేడమెట్లెక్కుతున్నారు. ఇద్దరూ అదిరిపడ్డారు. గోడ గడియారం ఠంగుమని అరగంట కొట్టింది. గడియారం వంక యుగంధర్ చూశాడు. గడియారం పెండ్యూలం కనిపించలేదు. అద్దం నల్లగా ఉన్నది. వేళ్లతో అద్దం పైన రాసి చూశాడు. వేళ్లకేమీ అతుక్కోలేదు. తలుపులాగి చూశాడు. అనుమానం కలిగి గడియారాన్ని గోడ మీద నుంచి దింపాడు. స్క్రూ డ్రైవర్తో తలుపు తెరిచాడు. రాజు టార్చ్ లైట్ వేశాడు. గడియారం లోపల వజ్రాల నెక్లెస్ తళతళా మెరుస్తున్నది. యుగంధర్ మెట్ల మీద కూర్చొని జేబులో నుంచి ప్లేయర్స్ తీసి చేతితో తాకకుండా నెక్లెస్ బయటకు తీశాడు. చేతులెత్తండి అని ఎవరో వెనక నుంచి అన్నారు. ఇద్దరి మీద టార్చ్ వెలుగుపడింది. ఇద్దరూ చేతులెత్తారు. ఎవరు మీరు అంటూ పైనుంచి ఓ మనిషి మెట్లు దిగి వస్తున్నాడు. అతని చేతిలో ఉన్న పిస్తాలు రెండో చేతిలో ఉన్న టార్చ్ వెలుగులో మెరుస్తోంది. ఎవరు మీరు, ఏం చేస్తున్నారు అంటూ అతను మెట్లు దిగి వస్తున్నాడు. యుగంధర్ కాని రాజు కాని మాట్లాడలేదు. అతను మరికొన్ని మెట్లు దిగి వచ్చి ఎవరు మీరు అని గద్దించాడు. వాళ్ళు జవాబు చెప్పలేదు. నల్లని ముసుగులు వేసుకున్న ఇద్దరి మొహాల్ని చూస్తున్నాడు. మొహాల మీద ఉన్న ఆ గుడ్డ తీసేయండి అని ఆజ్ఞాపించాడు. యుగంధర్ జంకుతూ ముసుగు తీస్తున్నట్టు నటించాడు. అతను ముసుగు కింద మొహాన్ని చూడడానికి అతను ముందుకు వంగాడు. ఆ అదను చూసుకొని రాజు ముందుకు ఉరికి అతని చేతి మీద బలంగా ఒక దెబ్బ కొట్టాడు. పిస్తాల్ కింద పడిపోయింది. అతను రాజుతో కలయబడ్డాడు. ఇద్దరూ మెట్ల మీద నుంచి దొర్లుతున్నారు. యుగంధర్ ఇద్దరినీ చెరో చేత్తో పట్టుకున్నాడు. రాజు లేచి నిల్చున్నాడు. జేబులో నుంచి తీగ తీసి రాజు అతని చేతులు కాళ్ళు కట్టేశాడు. అతని చేతిలో నుంచి కింద పడిన పిస్తాల్ యుగంధర్ జేబులో వేసుకున్నాడు. అతన్ని మెట్ల మీదే వదిలేసి మేడ మీదకు రాజుతో వెళ్ళాడు యుగంధర్. మళ్లీ వెతకడం ప్రారంభించాడు. మేడ మీద ఒక గదిలో ఆడవాళ్ల హైహీల్స్ జత కనిపించింది. వాటిని కాగితంతో పొట్లం కట్టాడు యుగంధర్. ఇంకో గదిలో యుగంధర్కి ఒక జేబు రుమాలు కనపడ్డది. దాన్ని వాసన చూసి యుగంధర్ అది జేబులో పెట్టుకున్నాడు. ఇద్దరూ కిందకు దిగి వచ్చారు. మెట్ల మీద పడున్న మనిషికి కొద్దిగా క్లోరోఫామ్ వాసన చూపించి చేతులకి కాళ్లకు కట్టిన తీగ ఊడదీశారు. తర్వాత వంట మనిషిని కట్టిన బంధాలు కూడా ఊడదీసి వచ్చిన దారిన బయటకు వెళ్లారు. ప్రహారీ గోడ దూకి వీధిలోకి వెళ్ళాక ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు. గుడ్ అని యుగంధర్ అన్నాడు. రాజు భుజం మీద చెయ్యి వేసి, రాజు నీ దగ్గర రివాల్వర్ ఉందా అని అడిగాడు. రాజు తల ఊపాడు. నువ్వీ ప్రాంతాల్లో ఉండు. అతన్ని నీడలా వెంటాడు. ఏం జరిగినా సరే అతన్ని వదలకూడదు. విశేషమేమైనా ఉంటే అవకాశం చూసుకొని ఆఫీస్కి ఫోన్ చెయ్యి అని యుగంధర్ అనగానే రాజు సరేనని తల ఊపాడు. తర్వాత యుగంధర్ చెట్టు కింద ఆపిన తన కారు దగ్గరకు వెళ్ళాడు. ఇంటికి చేరుకోగానే తన కూడా తెచ్చిన వస్తువులు జాగ్రత్తగా ఇనప్పెట్టెలో పెట్టి యుగంధర్ పడుకున్నాడు. తెల్లారి నిద్ర లేవగానే ఆ 4 వస్తువుల్ని బయటకు తీసి పరీక్షగా చూశాడు. పిస్తాల్ మళ్లీ ఇనప్పెట్టెలో పెట్టేశాడు. జేబురుమాల్, హైహిల్స్, నెక్లెస్ ఓ తోలు సంచిలో పెట్టుకొని వెంటనే బయలుదేరి తన స్నేహితుడైన ఒక రిటైర్డ్ ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్ ఇంటికి వెళ్ళాడు. నెక్లెస్ అతని చేతికిచ్చి,
దయచేసి ఈ నెక్లెస్కున్న బంగారు పతకం మీద వేలిముద్రలేవైనా ఉన్నాయేమో చూడండి. ఈ నెక్లెస్ని తర్వాత మీరు గుర్తుపట్టేందుకు ఏదైనా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ కలుసుకుంటాను అని అన్నాడు. అక్కడ్నుంచి తిన్నగా తన క్లయింట్ మంగళను కలుసుకొని మాట్లాడాడు. ఇదిలా ఉండగా మర్నాడు సన్యాసి హత్య విచారణ మళ్లీ ప్రారంభమైంది. క్రితం రోజు రామారావు క్రాస్ పరీక్ష పూర్తి కానందున మళ్లీ అతన్నే బోన్లో పిలిచారు. రామారావు గారు, మీకు ముద్దాయి మంగళకి మనస్పర్ధలు కలగడానికి కారణమేమిటి అని యుగంధర్ అడిగాడు. ఆమెకు డబ్బాస చాలా ఎక్కువగా ఉండడము, ఇతర స్త్రీలతో మీరు సంబంధం పెట్టుకోవడము, నీతి బాహ్యంగా ప్రవర్తించడము, మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు కలగడానికి కారణమేమో చెబుతారా అని యుగంధర్ అనగానే, కాదు, నాకటువంటి వ్యసనాలే ఉంటే పత్రికల్లో ప్రకటించి ఏరికోరి మంగళనెందుకు పెళ్లి చేసుకుంటాను? కట్నం కానుకలు నాకేమీ ఇవ్వలేదే అని రామారావు అన్నాడు. యుగంధర్ నవ్వుతూ, అవునవును, చాలా మంచి పాయింట్ అది. మీరు ముద్దాయి మంగళని వివాహం చేసుకునే ముందు 1 నెల రోజుల ముందు మీ ఆరోగ్యం గురించి డాక్టర్ నిరంజనరావుని కలుసుకున్నారా అని యుగంధర్ అనగానే రామారావు కొంచెం సందేహించి అవును అని అన్నాడు. ఆయన ఏమని చెప్పాడు అని యుగంధర్ అనగానే రామారావు జవాబు చెప్పలేదు. మీకు క్షయరోగం వచ్చిందని అట్టే కాలం బతకరని చెప్పాడా అని యుగంధర్ అనగానే అవును అని రామారావు ఆశ్చర్యపోయాడు. అయినప్పటికీ మీరు పెళ్లి చేసుకున్నారు, ఎందువల్ల అని యుగంధర్ అనగానే రామారావు మొహం ఎర్రనైంది. జవాబు చెప్పలేదు. సరే, ఎంతో కాలం బతకను కదా, ఇప్పుడైనా ఓ భార్య ఉంటే బావుంటుందని పెళ్లి చేసుకున్నారనుకుంటాను. మిమ్మల్ని చికాకు పెట్టను. పెళ్ళైన 2 నెలలకు మీరు క్షయ ఎక్స్పర్ట్ డాక్టర్ వల్లభరావుని కలుసుకున్నారు కదూ అని యుగంధర్ అనగానే అవును అని రామారావు అన్నాడు. ఆయన ఏం చెప్పారు అని యుగంధర్ అనగానే నాకు క్షయరోగం లేదని, ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పారు అని రామారావు అనగానే మీరు డాక్టర్ నిరంజనరావుని మళ్ళీ కలుసుకొని అడిగారా అని యుగంధర్ అడిగాడు. అడిగాను. తను పొరపాటు వల్ల అలా డయాగ్నోస్ చేశారని క్షమించమని అన్నాడు అని రామారావు అనగానే సరే, మొదటి ముద్దాయి మంగళ చెల్లెలు సరళ మీకు తెలుసా? ఆమె మీ ఇంటికి రావడము, మీ ఇంట్లో ఉండడము ఎన్నడైనా జరిగిందా అని యుగంధర్ అనగానే మంగళ నేను కలిసి ఉన్నప్పుడు వచ్చి 1 నెల రోజులున్నది అని రామారావు అన్నాడు. హత్య జరిగిన నాడు ఆమె మీ ఇంటికి వచ్చిందా అని యుగంధర్ అనగానే లేదు అని రామారావు అన్నాడు. సరళతో మీరు అసభ్యంగా ప్రవర్తించగా ఆమె తన అక్కకి ఆ విషయం చెప్పడం వల్ల మీకు మంగళకి ఘర్షణ జరిగింది. అంతటితో మంగళకు అసహ్యము, విరక్తి కలిగి మీ ఇంటి నుంచి వెళ్ళిపోయింది, నిజమేనా అని యుగంధర్ అనగానే అబద్ధం అని రామారావు అన్నాడు. అంతే అంటూ యుగంధర్ తన కుర్చీ వైపు తిరిగాడు. ఒకసారి కోర్టంతా కలయజూశాడు. ప్రేక్షకుల బెంచీ మీద ఒక మూలగా అతని అసిస్టెంట్ రాజు కనపడ్డాడు. తర్వాత ప్రాసిక్యూటర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ స్వరాజ్యరావుని బోనులోకి పిలిచాడు. మొదటి నుంచి చివరి వరకు మంగళ ఫోన్ చేయడం దగ్గర నుంచి మంగళని, నాగయ్యని అరెస్టు చేయడం వరకు చెప్పాడు. నాగయ్య తనంతట తానే వచ్చి హత్య చేయడంలో మొదటి ముద్దాయికి తను తోడ్పడినట్లు ఒప్పుకుంటూ స్టేట్మెంట్ ఇచ్చాడని కూడా చెప్పాడు. తర్వాత లాయర్ వజ్రాలరావు చటుక్కున లేచి నిల్చున్నాడు. యువర్ ఆనర్, పోలీసు ఉద్యోగుల బలవంతం మీద ఆ స్టేట్మెంట్ ఇచ్చానని, తను నిర్దోషినని, ఆ స్టేట్మెంట్లో చెప్పిన విషయాలు నిజం కావని 2వ ముద్దాయి కోర్టు వారికి ఇదివరకే విన్నవించుకున్నాడు. 2వ ముద్దాయి అరెస్టు చేయబడిన తర్వాత జైల్లో ఉండగా మరొక స్టేట్మెంట్తో పాటు ఫైల్ చేయవలసిందని కోరుతున్నాను అని స్వరాజ్యరావుని క్రాస్ పరీక్ష చేయడానికి ఉపక్రమించాడు. 2వ ముద్దాయి ఇల్లు మీరు సోదా చేశారా అని వజ్రాలరావు అనగానే చేశాను అని స్వరాజ్యరావు అన్నాడు. ఆ ఇంట్లో మీకు 48 క్యాలిబర్ వెబ్స్టాల్ పిస్తాల్ దొరికిందా అని వజ్రాలరావు అనగానే లేదు అని స్వరాజ్యరావు అన్నాడు. హత్యా ప్రదేశంలో 2వ ముద్దాయి అడుగుజాడలు కనిపించాయని చెప్పారు. అవి ఎలా ఉన్నది కూడా చెప్పారు. మీరు చెప్పిన దాన్ని బట్టి 2వ ముద్దాయి ఆ తోటలో నుంచి బయటకు పరిగెత్తాడని అనుకోవచ్చా అని వజ్రాలరావు అనగానే అవును అని ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు అన్నాడు. అంతే అని వజ్రాలరావు కూర్చున్నాడు. డిటెక్టివ్ యుగంధర్ లేచి నిల్చున్నాడు.
ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుని చూస్తూ చిన్నగా నవ్వాడు. ఇన్స్పెక్టర్, హత్యా ప్రదేశంలో మీకు ఖాళీ నెక్లెస్ పెట్టె ఒకటి కనిపించింది, నిజమేనా అని అడిగాడు. నిజమే అని ఇన్స్పెక్టర్ అనగానే, హత్యా ప్రదేశంలో మీకు కనిపించిన ఆ నెక్లెస్ పెట్టెకి హత్యకి ఉన్న సంబంధం ఎందువల్ల మీరు చెప్పలేదు అని యుగంధర్ అనగానే, హత్యకి ఆ నెక్లెస్ దొంగతనానికి ప్రత్యక్ష సంబంధం లేదు అని ఇన్స్పెక్టర్ అన్నాడు. అంటే అని యుగంధర్ అడిగాడు. దొంగలు ఇంట్లో జొరబడ్డారన్న అపోహ కలిగించడానికి మొదటి ముద్దాయి మంగళ ఆ పెట్టెను అక్కడ పడేసుంటుంది అని ఇన్స్పెక్టర్ అనగానే, మొదటి ముద్దాయి ఇల్లు మీరు సోదా చేశారా అని యుగంధర్ అడిగాడు. చేశాను అని ఇన్స్పెక్టర్ అన్నాడు. మీకు నెక్లెస్ కనిపించిందా అని యుగంధర్ అనగానే, లేదు అని ఇన్స్పెక్టర్ అన్నాడు. పోనీ 48 వెబ్స్టార్ పిస్తాల్ కనిపించిందా అని యుగంధర్ అనగానే, లేదు అని ఇన్స్పెక్టర్ అన్నాడు. యుగంధర్ చటుక్కున వెనక్కు తిరిగి తన స్థానంలోకి వెళ్ళిపోయాడు. ప్రాసిక్యూటర్ లేచాడు. యువర్ ఆనర్, ప్రాసిక్యూషన్ సాక్ష్యం ఇంతటితో ముగిసింది. ప్రాసిక్యూషన్ అభియోగాన్ని గురించి ఇదివరకు విపులంగా చెప్పాను కనుక డిఫెన్స్ క్రాస్ పరీక్షలో కలిగించామనుకున్న సందేహాలకు జవాబు మాత్రమే ఇప్పుడు చెబుతాను. హతుడు నిలుచనుండగా పిస్తాల్తో కాల్చబడలేదని, పడుకొనుండగా కాల్చబడ్డాడని మొదటి ముద్దాయి తరపు డిఫెన్స్ నిరూపించడానికి ప్రయత్నించింది. హతుడు పిస్తాల్తో కాల్చబడినట్లు అంగీకరించినప్పుడు ఏ రీతిగా ఉన్నప్పుడు కాల్చబడ్డాడనేది ముద్దాయి నిర్దోషిత్వాన్ని ఎలా రుజువు చేశాం? హతుడు తనంతట తానే మొదటి ముద్దాయి ఇంటి తోటలోకి నడిచి వెళ్ళాడని అతని అడుగుజాడుల దృష్ట్యా రుజువైంది. ముద్దాయి మంగళ తన మొదటి వివాహం రద్దు చేసుకోకుండానే మళ్ళీ పెళ్లి చేసుకున్నది. మొదటి భర్త తిరిగి వచ్చాడు. అతను సన్యాసి. అతను తిరిగి రావటం వల్ల మొదటి ముద్దాయికి చాలా చిక్కులు కలిగాయి. స్త్రీ ధనంగా తను నెక్లెస్ అడిగే హక్కు పోయింది. రామారావు దొంగతనానికి నేరం మోపవచ్చు. ఆ సన్యాసిని చంపడానికి మరెవరికీ కారణం లేదు. హత్యకు ఉపయోగించబడ్డ రెండవ పిస్తాల్ ప్రాసిక్యూషన్ సంపాదించలేకపోవడం ప్రాసిక్యూషన్ కేసులో పెద్ద లోపంగా డిఫెన్స్ చూపించింది. యువర్ ఆనర్, హత్యాయుధం దొరకడం చాలా కష్టం. ముందుగా యోచించి హత్య చేసినప్పుడు అది దొరకడం మరీ కష్టం. మొదటి ముద్దాయికి తోడ్పడి రామారావు ఇంట్లో నుంచి వజ్రాల నెక్లెస్ దొంగలించాడని ప్రాసిక్యూషన్ రుజువు చేసింది. మొదటి ముద్దాయి రెండవ ముద్దాయి చాలా సన్నిహితులు. డబ్బు కోసము, స్త్రీ వ్యామోహం వల్ల రెండవ ముద్దాయి మొదటి ముద్దాయికి హత్యా నేరంలో సహాయపడి ఉంటాడు. హత్యాయుధం మీద అతని వేలిముద్రలుండడం వల్ల, హత్యా ప్రదేశంలో కనపడ్డ అతని అడుగు జాడల వల్ల రెండవ ముద్దాయి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఎదుట నేరం ఒప్పుకుంటూ అతను ఇచ్చిన మొదటి వాంగ్మూలం యథార్థమని రుజువైంది. రాత్రి 11 గంటలకి మొదటి ముద్దాయి చెల్లెలు తనని వెంటనే రమ్మని తన ఇంటికి వచ్చి పిలిచిందని, తను ఆమెతో వెళ్ళానని, మొదటి ముద్దాయి ఇంటి ఆవరణలోకి వెళ్ళగానే నైట్ క్వీన్ పొద దగ్గర పిస్తాల్ పేలడం వినపడము, ఎవరో తన చేతిలో ఒక పిస్తాల్ పెట్టి పరిగెత్తడము క్షణంలో జరిగాయని, తను భయపడి పిస్తాల్ కింద పడేసి పరిగెత్తానని రెండవ ముద్దాయి చెప్పిన కథ నమ్మతగినది కాదు. 32 క్యాలిబర్ పిస్తాల్ చర్మం మీద పేల్చబడింది కనుక అది హత్యకు ఉపయోగించిన పిస్తాల్ కాదని మై డియర్ ఫ్రెండ్ వాదించిన వాదం హాస్యాస్పదంగా ఉన్నది. హతుడు స్పృహ లేకుండా ఉన్నట్లయితే ముందు చర్మం మీద, తర్వాత చొక్కా పైన పిస్తాల్ పేల్చడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఇద్దరూ ఒకేసారి చెరో పిస్తాల్తో కాల్చితే ఎవరు పేల్చిన గుండు చావుకు కారణమైన రెండో మనిషి కూడా హత్యానేరం చేసినట్లు భావించాలి. యువర్ ఆనర్, ప్రాసిక్యూషన్ అభియోగాన్ని రుజువు చేసేందుకు కావాల్సిన సాక్ష్యం చూపించాం కనుక ఇద్దరు ముద్దాయిలని సెషన్స్కి కమిట్ చేయమని ప్రాసిక్యూషన్ కోర్టు వారిని కోరుతుంది. సమీక్ష ముగించాడు. వజ్రాలరావు యుగంధర్ దగ్గరకు వెళ్ళి ఏదో అడిగాడు. యుగంధర్ తల తిప్పాడు. వజ్రాలరావు నిల్చున్నాడు. యుగంధర్ ప్రేక్షకులు కూర్చున్న బెంచ్ వైపు చూశాడు. రాజింకా అక్కడే కూర్చున్నాడు. వజ్రాలరావు డిఫెన్స్ తరపున వాదన మొదలుపెట్టాడు. యువర్ ఆనర్, రెండవ ముద్దాయి నాగయ్య మీద అభియోగం నిరాధారమైనది. రెండవ ముద్దాయిని డిశ్చార్జ్ చేయమని విన్నవించుకుంటున్నాను. రెండవ ముద్దాయి మీద హత్యానేరం మోపుతూ ప్రాసిక్యూషన్ చూపిన సాక్ష్యమేమిటి? 32 క్యాలిబర్ పిస్తాల్ మీద అతని వేలిముద్రలున్నాయన్నారు. హత్యకు ఉపయోగించిన ఆయుధం అదేనా? కాదు.
హేతువాదంతో ఆలోచిస్తే ఆ విషయం తేలుతుంది. హతుడు హత్య చేయబడే సమయంలో స్పృహ లేకుండా ఉన్నాడని, కనుక ముందర చర్మం మీద 32 క్యాలిబర్ పేల్చి తర్వాత చొక్కా పైన 48 వెబ్స్టర్తో పేల్చబడ్డాడని ప్రాసిక్యూషన్ వాదించింది. యువర్ ఆనర్, ప్రాసిక్యూషన్ ఒక విషయం ఆలోచించనే లేదు. 48 వెబ్స్టర్ పిస్తోల్ ఎవరికీ కనిపించకుండా రెండో ముద్దాయి దాచి ఉంటే అదే విధంగా 32 క్యాలిబర్ పిస్తోల్ కూడా ఎందుకు దాచలేదు? పోలీస్ ఉద్యోగులకు సులభంగా దొరికేలా శవం పక్కన తన వేలిముద్రలున్న పిస్తోల్ ఎందుకు పడేశాడు? నా క్లయింట్కు జీవితం మీద విరక్తి కలగలేదే? మొదటి ముద్దాయి తన చెల్లెల్ని పంపి తనను హత్యా ప్రదేశానికి పిలిపించిందని, అక్కడ అకస్మాత్తుగా 32 క్యాలిబర్ పిస్తోల్ ఎవరో తన చేతిలో పెట్టారని, తను అదిరిపోయి దానిని కింద పడేసి పారిపోయానని రెండవ ముద్దాయి చెప్పిన విషయం నమ్మదగిందిగా లేదే? యువర్ ఆనర్, రెండవ ముద్దాయి నిర్దోషి అని రుజువు చేసేందుకు హేతువాదంతో నిరూపించగల అంశాలు ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు వివరించను. యువర్ ఆనర్, రెండవ ముద్దాయి అబద్ధం చెబుతున్నది, నిజం చెబుతున్నది ఆమె సాక్ష్యంతో తేలిపోతుంది. ప్రాసిక్యూషన్ ఎందువల్ల ఆమెను కోర్టులో హాజరు పెట్టలేదు అని వజ్రాలరావు గర్వంగా యుగంధర్ని చూశాడు. మేజిస్ట్రేట్ ప్రాసిక్యూటర్ స్వరాజ్యరావుతో రహస్యంగా మాట్లాడి, యువర్ ఆనర్, ఆమె కోసం పోలీస్ అధికారులు వెతుకుతున్నారు, ఇంతవరకు ఎక్కడా కనిపించలేదు అని అన్నాడు. మ్యాజిస్ట్రేట్ కళ్ళద్దాలు తీసి తుడుచుకొని, ఆ సాక్షిని వెతికి పట్టుకోలేరా అని అడిగాడు. యువర్ ఆనర్, మా సాయశక్తులా ప్రయత్నిస్తున్నాం అని ఇన్స్పెక్టర్ అనగానే వజ్రాలరావు మేజిస్ట్రేట్ వైపు చూశాడు. యువర్ ఆనర్, ఆ సాక్షి కోర్టుకు తేబడేంత వరకు గాని ఆ సాక్షి రాదని అన్నాడు. మ్యాజిస్ట్రేట్ ప్రాసిక్యూటర్ వైపు యుగంధర్ వైపు చూసి, మీకు అభ్యంతరమా అని అడిగాడు. లేదు అని యుగంధర్ అన్నాడు. ప్రాసిక్యూటర్ ఒక నిమిషం సందేహించి స్వరాజ్యరావుతో మాట్లాడి, యువర్ ఆనర్, డిఫెన్స్ సాక్షులను కోర్టుకు తీసుకురావడం ప్రాసిక్యూషన్ బాధ్యత కాదు, విచారణ సాగించమని కోరుతున్నాను అని అన్నాడు. అవును, మై ఫ్రెండ్ ప్రాసిక్యూటర్ చెప్పింది నేను ఒప్పుకుంటున్నాను. డిఫెన్స్కి సుముఖంగా ఉండే సాక్షులను కోర్టుకు రప్పించడం చాలా కష్టం. అంతేకాక రెండవ ముద్దాయి ఇచ్చిన వాంగ్మూలం యొక్క నిజానిజాలు తెలుసుకునేందుకు ఆ సాక్షిని పోలీసు ఉద్యోగులు దర్యాప్తు దశలోనే ప్రశ్నించవలసింది. అది చేయలేదు. ఒక ముఖ్యమైన సాక్షి పోలీసులకే కనిపించకపోతే మాకెలా కనిపిస్తుంది? అయినా ఎందుకు కనిపించలేదు? పరారీ అయిందా? దాచబడిందా? లేక ఆమె సాక్ష్యం వల్ల దోషి ఎవరో రుజువవుతుంది గనక ఆమె కూడా హత్య చేయబడిందా అని వజ్రాలరావు అంటూ ఉండగా కోర్టు గడియారం 5 గంటలు కొట్టింది. రేపటికి వాయిదా వేస్తున్నాను. ఆలోగా సరళని ప్రాసిక్యూషన్ వెతికి కోర్టులో హాజరు పెడుతుందని ఆశిస్తున్నాను అని మేజిస్ట్రేట్ లేచాడు. వజ్రాలరావు నవ్వుతూ యుగంధర్ దగ్గరకు వచ్చాడు. ఎలా ఉంది నా డిఫెన్స్ అని అడిగాడు. మీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి అని యుగంధర్ అనగానే వజ్రాలరావు నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. స్వరాజ్యరావు యుగంధర్ దగ్గరకు వచ్చి, వజ్రాలరావు చాలా పెద్ద ఎత్తు వేశాడు. దోషమంతా మీ క్లయింట్ మీదకు నెట్టేశాడు. సరళని కోర్టుకు తీసుకురాకపోతే అతని క్లయింట్ విడుదలైనట్లే అని స్వరాజ్యరావు అనగానే అవును అని యుగంధర్ అన్నాడు. ఆమెను మీ సాక్షిగా ఎందుకు పిలిపించరు అని స్వరాజ్యరావు అడిగాడు. యుగంధర్ స్వరాజ్యరావుని చాలా కోపంగా చూశాడు. సాక్షులను దాచి నిజాన్ని కప్పిపుచ్చి నేను కేసు గెలవడానికి ప్రయత్నిస్తున్నాననుకున్నారా ఇన్స్పెక్టర్? నా క్లయింట్ దోషి అయితే శిక్ష అనుభవిస్తుంది. నాకు కావాల్సింది న్యాయం జరగడం అని యుగంధర్ అన్నాడు. సారీ యుగంధర్, క్షమించండి, మీకు సరళ జాడలు తెలియవన్నమాట అని స్వరాజ్యరావు అనగానే అవును తెలియవు. సరళను పట్టుకునేందుకు నేను ప్రయత్నం చేస్తున్నాను. ఆమెను నేను ఈ రాత్రి పట్టుకోలేకపోతే రేపొద్దున ఆమె శవం మనకు దొరుకుతుంది అంటూ యుగంధర్ చరచరా నడిచి కారు దగ్గరకు వెళ్ళాడు. వెళ్తూ చుట్టూ చూశాడు. రాజు ఆ దరిదాపుల్లో లేడు. ఇదిలా ఉండగా రాజు టీ కొట్టు బయట ఉన్న బెంచీ మీద కూర్చొని సిగరెట్ వెలిగించాడు. చేతి గడియారం చూసుకున్నాడు. రాత్రి 8 గంటలవుతోంది. ఒకసారి చేతులు జాపి ఒళ్ళు విరుచుకున్నాడు. క్రితం రాత్రి యుగంధర్ తను విడిపోయినప్పటి నుంచి రాజు డ్యూటీ మీదే ఉన్నాడు. రాత్రంతా ఆ ఇంటి ముందు కాపలా కాచాడు. తెల్లారిన తర్వాత కూడా అక్కడి నుంచి కదల్లేదు, నిద్రపోలేదు, విశ్రాంతి కూడా తీసుకోలేదు.
క్రితం రాత్రి యుగంధర్ రాజు కలిసి ఏ ఇంట్లోకి జొరబడ్డారో ఆ ఇంటి ముందే రాజిప్పుడు కాపలా కాస్తున్నాడు. ఆ రోజు పొద్దున ఆ ఇంట్లో నుంచి వచ్చిన మనిషిని వెంటాడాడు. ఆ మనిషి 10 గంటలకల్లా బయలుదేరి మ్యాజిస్ట్రేట్ కోర్టుకు వెళ్తే వెనకే తను వెళ్ళాడు. ఆ మనిషి కోర్టులో ఉన్నంతసేపు తను ఉన్నాడు. ఆ మనిషి కోర్టులో నుంచి బయలుదేరగానే తను అతని వెనకే బయలుదేరాడు. ఆ మనిషికి తెలియకుండా అతన్ని వెంటాడాడు. అతని ఇంటికి కాస్త దూరంలో ఉన్న టీ కొట్టు దగ్గర బెంచీ మీద కూర్చొని ఉన్నాడు. ఆ క్షణాన రాజును చూసి ఎవరూ గుర్తుపట్టలేరు. మాసిన గడ్డం, నల్లని బట్టలు, చెదిరిన జుట్టు, జిడ్డు మొహం. రాజు బెంచీ మీద నుంచి లేచాడు. అడుగులో అడుగు వేసుకుంటూ నడిచాడు. ఆ ఇంటి ప్రహారీ గోడ పక్కగా నడిచాడు. ఒకసారి వీధి 2 వైపులా చూశాడు. తనన్నెవరూ చూడటం లేదని నిశ్చయం చేసుకుని ఒక్క ఉరుకు ఉరికి గోడ దాటాడు. తోటలో బాగా చీకటిగా ఉన్నది. రాజు చెట్ల వెనక నుంచి ఇంటి దగ్గరకు వెళ్ళాడు. మేడ మీద గదిలో మాత్రం దీపం వెలుగుతోంది. పైకి చూశాడు. తను వెంటాడుతున్న మనిషి ఆ గదిలో తలదువ్వుకుంటున్నాడు. బయటకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడని రాజు తెలుసుకొని ఓపిగ్గా కాచుకున్నాడు. ఆ మనిషి మేడ మీద నుంచి దిగివచ్చి మోటార్ షెడ్స్ వైపు వెళ్ళాడు. మోటార్ షెడ్ గోడ పక్కన నక్కి దాక్కున్నాడు. షెడ్ తలుపులు తెరవడం, కార్ తలుపులు తెరవడం వినిపించింది. ధైర్యం చేసి రాజు తలుపుకి గోడకి మధ్య ఉన్న సందులో నుంచి చూశాడు. రేడియేటర్లోకి ఆ మనిషి చూడటం కనిపించింది. బానెట్ తెరిచి ఉన్నది. ఆ మనిషి రావడం చూసి రాజు చటుక్కున నీడలోకి పోయాడు. ఆ మనిషి షెడ్ పక్కగా నడుస్తూ ఇంటి వెనక్కు వెళ్తూ ఉండడం చూసి రాజు చాలా ధైర్యం చేశాడు. చటుక్కున షెడ్లోకి వెళ్ళి డిక్కీ తెరిచి డిక్కీలో దూరి తలుపు మూసేశాడు. ఎందుకైనా మంచిదని జేబులో నుంచి రివాల్వర్ తీసి చేతిలో పట్టుకున్నాడు. రేడియేటర్లో నీళ్లు తగ్గడం వల్ల ఆ మనిషి నీళ్లు తెచ్చేందుకు ఇంట్లోకి వెళ్ళి ఉండాలని రాజుకు తెలుసు. 2 నిమిషాల తర్వాత బూట్స్ చప్పుడు, తర్వాత రేడియేటర్లో నీళ్లు పోస్తున్న చప్పుడు వినిపించాయి. బానెట్ మూసిన చప్పుడు, తలుపు తెరిచిన చప్పుడు, కార్ స్టార్ట్ అయిన చప్పుడు కూడా రాజు విన్నాడు. కారు గేటు దాటి వీధిలో ప్రవేశించింది. తిన్నగా హైరోడ్డు మీద 1 మైలు దూరం వెళ్ళి అక్కడ్నుంచి ఎన్నో మలుపులు తిరిగింది. ఎక్కడికి వెళ్తున్నది జ్ఞాపకముంచుకునేందుకు రాజు కారెటు వెళ్తున్నది గమనిస్తున్నాడు. వెళ్ళిన రోడ్లోనే మళ్లీ వెళ్తున్నట్లు రాజు గ్రహించాడు. గడియారం చూసుకున్నాడు. కార్ బయలుదేరి 3/4 గంట అయింది. 3/4 గంటలో మద్రాసులో ఒక చివరి నుంచి ఇంకో చివరికి వెళ్ళవచ్చు. 9 గంటలైంది. కారాగింది. కాని కారులో నుంచి ఆ మనిషి దిగినట్లు చప్పుడు వినిపించలేదు. డిక్కీలోకి కూడా చల్లని గాలి వస్తోంది. అగ్గిపుల్ల గీసిన చప్పుడు, కాళ్ళు కదిల్చిన చప్పుడు రాజుకు వినిపించాయి. ఆ మనిషి కారులోనే కూర్చొనుండాలి. ఊపిరి పీల్చడానికి కూడా రాజుకి భయంగా ఉన్నది. చల్లని గాలి వీస్తూ ఉండడం బట్టి కారు మెరీనా బీచ్ మీద ఎక్కడో ఆగి ఉండాలని రాజు నిశ్చయించుకున్నాడు. గంటసేపు అక్కడే ఉండి తర్వాత కారు బయలుదేరింది. మలుపు తిరిగిన తర్వాత స్పీడ్ ఎక్కువైంది. మళ్ళీ తిరిగిన వీధుల్లోనే తిరుగుతోంది. తనన్నెవరూ వెంటాడకుండా ఆ మనిషి జాగ్రత్త పడుతున్నట్లు రాజు గ్రహించాడు. రాజు లోలోన నవ్వుకున్నాడు. మరొక అరగంట ప్రయాణం చేసిన తర్వాత కారాగింది. ఆ మనిషి కారులో నుంచి దిగినట్లు తలుపు చప్పుడైంది. 1 నిమిషం ఆగి రాజు డిక్కీ తలుపు కొంచెం తెరిచి బయటకు చూశాడు. ఓ పార్కు ముందు కారాగి ఉన్నది. తను వెంటాడుతున్న మనిషి పార్కులోకి వెళ్లడం రాజు చూశాడు. చటుక్కున డిక్కీలో నుంచి బయటకు వచ్చి తను పార్కులోకి వెళ్ళాడు. ఆ మనిషి పార్కు వెనక గేట్లో నుంచి వీధిలోకి వెళ్ళి 50 గజాలు నడిచి ఓ ఇంటి ముందు ఆగడం, తాళం తీసి లోపలికి వెళ్లడం రాజు చూశాడు. ఊరికి దూరంగా ఉన్న క్రోంపేట అది. ఇళ్ళు కూడా దూరంగా ఉన్నాయి. ఆ ఇంటికి కాంపౌండ్ గోడ లేదు, కానీ ఫెన్సింగ్ ఉన్నది. అందులో నుంచి దూరి రాజు గుమ్మం వైపు చూశాడు. తలుపు లోపల గడియ వేసి ఉన్నది. నవ్వుకుంటూ జేబులో నుంచి తీగ తీసి తలుపు గొళ్ళెం తీగతో బిగించాడు. తర్వాత ఇంటి వైపుకు వెళ్ళాడు. వాకిలి తలుపు లోపల గడియ పెట్టి ఉన్నది. దానికి బయట గొళ్ళెం పెట్టి తీగ చుట్టాడు. మళ్ళీ ఇంటి వెనకకు వెళ్ళి మురికి నీళ్లు పోయే గొట్టం దగ్గర ఆగాడు. ఆ గొట్టాన్ని పట్టుకొని నెమ్మదిగా పైకి పాకాడు. ఎవరూ లేరని నిశ్చయించుకొని డాబా మీదకు వెళ్ళాడు. నన్నేం చేయదలిచావు అని ఓ స్త్రీ కంఠం వినిపించింది. నిన్నొదిలేస్తాను అని ఓ పురుష కంఠం వినిపించింది.
నిజంగానా అని స్త్రీ అనగానే, అవును, నీకొక గ్లాసులో మందు పోసిస్తాను, అది తాగు, స్పృహ పోతుంది, నిన్ను తీసుకువెళ్ళి మీ ఇంటి ప్రాంతాల్లో వదిలేస్తాను, నీకు తెలివి వచ్చేటప్పటికి తెల్లారుతుంది, అప్పటికి నేనెవరికీ కనిపించకుండా పారిపోతాను అని పురుషుడనగానే, నువ్విచ్చే మందులో విషం కలిపి ఇస్తావేమో అని స్త్రీ అన్నది. నిన్ను చంపాలనే ఉద్దేశమే ఉంటే అంత కష్టమెందుకు, ఇప్పుడు గొంతు నులిమి చంపితే ఏం చేయగలవు అని అన్నాడు. రాజు ఈ సంభాషణంతా విన్నాడు. డాబా మీద బోర్లా పడుకొని నెమ్మదిగా పాకుతూ వాళ్ళున్న గదివైపు వెళ్ళాడు. చీకట్లో ఒక సీసా చేతికి తగిలి దొర్లి చప్పుడైంది. మరుక్షణం వసారాలో దీపం వెలిగింది. కదలకు, కదిలితే ప్రాణం దక్కదు అని అనగానే రాజు కళ్ళెదుట పిస్తాలున్నది. అలా చిక్కిపోయినందుకు రాజు తనన్ను తాను తిట్టుకున్నాడు. పడుకొనే 2 చేతులు పైకెత్తాడు. ఆ మనిషి దగ్గరకు రావడం చూశాడు. ఉన్నట్లుండి తలమీద గొడ్డలితో కొట్టినట్లయింది. ఒక మూలుగు మూలిగి రాజు కళ్ళు మూశాడు. స్పృహ లేదు. మళ్ళీ స్పృహ వచ్చేసరికి తలమీద రోకళ్లతో కొడుతున్నట్లు బాధగా ఉన్నది. 2 చేతులు కుర్చీ వెనక్కు విరిచి కట్టబడ్డాయి. అంతా చీకటిమయంగా ఉన్నది. ఆ చీకట్లో కళ్ళు చీల్చుకొని రాజు చూశాడు. తన పక్కన ఎవరో ఊపిరి పీలుస్తూ ఉండడం వినిపించింది. సరళ అని రాజు అన్నాడు. అవును అని అనగానే, అతనేడి అని రాజు అడిగాడు. కిందకి వెళ్ళాడు, బహుశా నాకు మందు కలిపి తీసుకువస్తాడేమో అని ఆమె అన్నది. గుడ్ అంటూ రాజు కుర్చీతో సహా సరళ కూర్చున్న చోటికి జరిగి ఆమె చేతికి కట్టేసి ఉన్న తాళ్ళు అతి కష్టం మీద ఊడదీశాడు. నా కట్లు విప్పు అని అన్నాడు. క్షణంలో అతని చేతుల తాళ్ళు ఊడిపోయాయి. అలాగే కుర్చీలో కూర్చో అని రాజు జేబులు వెతుకుతున్నాడు. పిస్తాల్ లేదు. అంతలో మెట్ల మీద చప్పుడైంది. దీపం స్విచ్ ఎక్కడున్నది అని రాజు అనగానే, తలుపు వెనక అని సరళ అన్నది. రాజు ఒక్క గంతున తలుపు వెనక్కు వెళ్ళి నిల్చున్నాడు. మెట్ల మీద అడుగుల చప్పుడు దగ్గరగా వినపడ్డది. అతను గదిలోకి వచ్చి తలుపు వెనక ఉన్న స్విచ్ మీద చేయి వేశాడు. రాజు వెనక నుంచి వచ్చి పిస్తాలున్న అతని చేతిని ఒక చేత్తో పట్టుకొని మెలిపెడుతూ రెండో చేత్తో గట్టిగా గడ్డం మీద కొట్టాడు. అతని చేతిలో నుంచి పిస్తాల్ కింద పడి ఖంగుమన్నది. అతను కింద పడ్డాడు. రాజు అతని మీద కురికాడు. రాజును డొక్కలో ఒక తన్ను తన్ని లేచి పరిగెత్తాడు. రాజు కూడా లేచి పరిగెత్తాడు. కాని రాజు డాబా మీదకు వెళ్లేసరికి అతను మురుగునీటి గొట్టం పట్టుకుని కిందకు దిగిపోతున్నాడు. రాజు అతని వెంట దిగదలుచుకోలేదు. అతని వద్ద ఇంకో పిస్తాలుండవచ్చు. ఒకవేళ తను దిగుతుండగా కాలిస్తే? రాజు వెనక్కు తిరిగాడు. గదిలో దీపం జిగేలుమని వెలుగుతోంది. చేతులెత్తు, లేకపోతే కాల్చేస్తాను అని బెదిరించడం రాజుకు వినపడింది. రాజు ఉలిక్కిపడి చేతులెత్తాడు. సరళ చేతిలో పిస్తాల్ పట్టుకొని తలుపు దగ్గర నిల్చున్నది. రాజు తల తిరిగినట్టయింది. సరళ తనన్ను బెదిరిస్తోంది. ఇదేమిటి? యుగంధర ఆలోచించి హేతువాదంతో చేసిన నిర్ణయాలన్నీ తప్పు కావడానికి వీలు లేదే. సరళకి హంతకుడికి సంబంధమేమిటి? సరళ పిస్తాల్ గురిపెట్టి ముందుకు వచ్చింది. చీకట్లో డాబా పిట్టగోడ దగ్గర నిల్చున్న రాజుని చూసి, మీరా అని పిస్తాల్ కిందకు దింపింది. రాజు నవ్వి, అదిరిపోయాను, మీకా పిస్తాల్ ఎక్కడిది అని అడిగాడు. ఇది మీ పిస్తాల్. మిమ్మల్ని తలమీద కొట్టాక పిస్తాల్ తెచ్చి కిటికీలో పెట్టాడతను. మీరిద్దరూ కలయబడగానే నేను కిటికీ దగ్గరకు వెళ్ళి పిస్తాల్ తీసుకున్నాను అంటూ సరళ పిస్తాల్ రాజుకు అందించింది. రాజు దాన్ని తీసుకుని గదిలోకి వెళ్ళాడు. గదిలో ఇంకో పిస్తాల్ నేల మీద పడి ఉన్నది. జేబులో నుంచి రుమాల్ తీసి ఆ పిస్తాల్ని రుమాల్తో పట్టుకున్నాడు. నేను కిందకు దిగి వెళ్తున్నాను. తలుపు బయట గొళ్ళానికి చుట్టిన తీగ విప్పి వెళ్ళిపోతాను. మీరు తిన్నగా వెళ్ళి యుగంధర్ గారిని కలుసుకోండి. రుమాల్లో చుట్టిన ఈ పిస్తాల్ వారికివ్వండి. జరిగిందంతా చెప్పండి అని రాజు పిట్టగోడ అవతలకి దిగాడు. ఇదిలా ఉండగా మర్నాడు విచారణ ప్రారంభం కాబోతున్నదనగా 1 నిమిషం ముందు యుగంధర్ కోర్టు ఆవరణలో కారాపాడు. మ్యాజిస్ట్రేట్ కోర్టులోకి రావడం, యుగంధర్ రావడం ఒకేసారి జరిగాయి. యుగంధర్ వెంట వచ్చిన సరళను చూసి నాగయ్య, మంగళ ఆశ్చర్యపోయారు. నాగయ్య వజ్రాలరావుని పిలిచి చెవిలో ఏదో చెప్పాడు. వజ్రాలరావు ముఖంలో నెత్తురు చుక్కలేదు. వజ్రాలరావు తేరుకొని నాగయ్య చెవిలో ఏదో చెప్పాడు. మ్యాజిస్ట్రేట్ తన స్థానంలో కూర్చున్నాడు. ఉన్నట్లుండి కోర్టులో సంచలనం బయలుదేరింది.
నిలబడి ఉన్న నాగయ్య చెట్టు విరిగినట్లు అమాంతం కుప్పగా కూలిపోయాడు. చేతులు కాళ్ళు తన్నుకోవడం ప్రారంభించాడు. స్వరాజ్యరావు, ప్రాసిక్యూటర్ వజ్రాలరావు చుట్టూ చేరారు. యుగంధర్ లేచి వెళ్లి నాగయ్య చెయ్యి తీసి నాడీ చూశాడు. తనలో తాను నవ్వుకున్నాడు. నాగయ్య కాళ్ళు చేతులు తన్నుకోవడం మానేసి స్పృహ లేకుండా పడున్నాడు. ఏం జరిగింది అని మ్యాజిస్ట్రేట్ అనగానే, నా క్లయింట్ మూర్ఛ వచ్చి పడిపోయాడు యువర్ ఆనర్, వెంటనే వైద్యం చేయించాలి, జైలుకు పంపించేయమని వేడుకుంటున్నాను. నా క్లయింట్ ఆరోగ్యం బాగుపడే వరకు విచారణ వాయిదా వేయాలని కోరుతున్నాను అని వజ్రాలరావు అనగానే, యుగంధర్ చటుక్కున మ్యాజిస్ట్రేట్ వైపు తిరిగి, యువర్ ఆనర్, రెండవ ముద్దాయి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే అతన్ని వెంటనే జైలుకి పంపి చికిత్స చేయించడం అవసరమే, కానీ విచారణ వాయిదా వేయనవసరం లేదు. మొదటి ముద్దాయి డిఫెన్స్ విచారణ సాగించమని కోరుతున్నాను. రెండవ ముద్దాయి తరపున డిఫెన్స్ తర్వాత ప్రారంభించవచ్చు. తన క్లయింట్కి ఎటువంటి అపచారం జరగకుండా మై డియర్ ఫ్రెండ్ వజ్రాలరావు కనిపెట్టి ఉండవచ్చు అని యుగంధర్ నవ్వుతూ అన్నాడు. మీరు చెప్పింది సబబుగానే ఉన్నది అని మ్యాజిస్ట్రేట్ నాగయ్యని జైలుకు తీసుకువెళ్లమని ఆజ్ఞ ఇచ్చి యుగంధర్ని డిఫెన్స్ ప్రారంభించమన్నాడు. యువర్ ఆనర్, డిఫెన్స్ తరపున నేను ప్రారంభోత్సవం ఇవ్వదలుచుకోలేదు. మొదటి సాక్షిగా బాలిస్టిక్ ఎక్స్పర్ట్ అయిన మిస్టర్ భాష్యాన్ని పిలుస్తున్నాను అని యుగంధర్ అన్నాడు. ప్రమాణ స్వీకారమైన తర్వాత యుగంధర్ ఒక పిస్తాల్ తీసి సాక్షి చేతికిచ్చి, ఈ పిస్తాల్ మీరింతకు ముందు చూశారా అని అడిగాడు. చూశాను, ఇవాళ ఉదయం అని అతను అనగానే, మీకు దాన్ని చూపించిందెవరు అని యుగంధర్ అడిగాడు. మీరే అని అతనన్నాడు. ఆ పిస్తాల్ పేరేంటి అని అనగానే, 48 వెబ్స్టర్ అని అన్నాడు. దాన్ని పేల్చి చూశారా అని అనగానే, చూశాను అని అన్నాడు. ఆ పేల్చిన గుండు ఏం చేశారు అని అనగానే, మీకే ఇచ్చేశాను అని అన్నాడు. యుగంధర్ ఓ పిస్తాల్ గుండు తీసి, ఇదేనా అని అడిగాడు. అవును అని అనగానే, యుగంధర్ ప్రాసిక్యూషన్ ఎగ్జిబిట్గా దాఖలు చేసిన 48 క్యాలిబర్ గుండుని అడిగి తీసుకొని సాక్షికిచ్చాడు. ఈ రెండు గుళ్ళకి పోలిక ఉన్నదా అని అడిగాడు. ఈ రెండు ఒకే పిస్తాల్ నుంచి పేల్చబడ్డాయి అని అనగానే, యుగంధర్ మ్యాజిస్ట్రేట్ వైపు తిరిగి, ఈ పిస్తాల్ని ఈ గుండుని డిఫెన్స్ తరపున ఎగ్జిబిట్గా దాఖలు చేస్తున్నాను. ఈ పిస్తాల్ మీద నెంబర్ రామారావు బీర్వాలో నుంచి పోయిన పిస్తాల్ నెంబర్ ఒకటేనని కోర్టు వారు గమనించగోరుతున్నాను అని యుగంధర్ అన్నాడు. ప్రాసిక్యూషన్ క్రాస్ పరీక్ష చేయడానికి లేచాడు. స్వరాజ్యరావు యుగంధర్ పక్కకు వచ్చి, మీకీ పిస్తాల్ ఎక్కడ దొరికింది అని అడిగాడు. యుగంధర్ నవ్వి, నా పక్కన కూర్చున్న అమ్మాయి సరళ ఇంకో 10 నిమిషాల్లో ప్రాసిక్యూషన్ కేసుని పటాపంచలు చేస్తుంది, కాచుకోండి అని అనగానే, స్వరాజ్యరావు ఆదుర్దాగా, యుగంధర్, మీకు నాకు వైరం ఎందుకు, మాకు నిజం చెప్పకూడదా అని అడిగాడు. ఎందుకు చెప్పకూడదు, చెబుతాను, కానీ కేసు విచారణ సాగుతుండగా ఎలా చెబుతాను, వాయిదా అడిగి తీసుకోండి అని యుగంధర్ అన్నాడు. స్వరాజ్యరావు ప్రాసిక్యూటర్ దగ్గరకు వెళ్లి చెవిలో ఏదో చెప్పాడు. ప్రాసిక్యూటర్ తల తిప్పి, యువర్ ఆనర్, మొదటి ముద్దాయి డిఫెన్స్ వారు ప్రవేశపెట్టిన కొత్త సాక్ష్యం వల్ల కేసు రూపు మారిపోయింది, వాయిదా కోరుతున్నాను అని అన్నాడు. మ్యాజిస్ట్రేట్ ఆనాటి మధ్యాహ్నానికి విచారణ వాయిదా వేశాడు. యుగంధర్ కన్సల్టింగ్ రూంలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు, పోలీస్ కమిషనర్, ప్రాసిక్యూటర్ కూర్చొనున్నారు. ఓ పక్కగా సరళ కూర్చున్నది. యుగంధర్ తన రివాల్వింగ్ కుర్చీలో కూర్చున్నాడు. యుగంధర్ సరళ వైపు తిరిగి, జరిగింది క్లుప్తంగా చెప్పు అని అన్నాడు. సరళ గొంతు సవరించుకొని, ఆ రోజు నెక్లెస్ బావకివ్వడానికి మీ దగ్గర నుంచి బయలుదేరాను. ఆళ్వార్పేట కార్నర్లో బావ వస్తూ ఉండగా చూసి చెయ్యూపి కారాపి నా టాక్సీ పంపించేశాను. బావ కారెక్కాను. మాట్లాడాలని ఇంటికి వెళ్దామని చెప్పాను. ఇంటికి వెళ్ళాక సహాయం చేసిన సంగతి చెప్పి క్షమించమంటూ నెక్లెస్ ఇచ్చేశాను. నన్ను చాలా తిట్టాడు. నన్ను చాలా చిక్కుల్లో పెట్టానన్నాడు. అంతలో నౌకర్ వచ్చి ఎవరో సన్యాసి వచ్చాడని అమ్మగారిని అడుగుతున్నాడని చెప్పాడు. బావ వసారాలోకి వెళ్ళి 5 నిమిషాల్లో సన్యాసిని వెంటబెట్టుకుని వచ్చాడు. సరళ, మీ బావ వచ్చాడు అని నవ్వుతూ అన్నాడు. జగన్ని చూసి నేను గుర్తుపట్టాను. అక్క బావ విడిపోయారని తెలిసిందని, అక్కయ్యని చూడాలనిపించిందని వచ్చానని చెప్పాడు. నాతో ఇంటికి రమ్మన్నాను. రామారావు మమ్మల్ని వెళ్ళనివ్వలేదు. మంగళతో తనకు మొదట పెళ్ళయిందని కోర్టులో సాక్ష్యం చెప్పమని సన్యాసిని అడిగాడు.
ఆ విధంగా రాసివ్వమని, అవసరమైనప్పుడు కోర్టుకు రావాలని అన్నాడు. జగన్ తనకు అక్కయ్య మీద ఏమీ కోపం లేదని, ఆమెకు మళ్ళీ అపచారం చేయనని, అటువంటి సాక్ష్యం చెప్పనని అన్నాడు. అయితే నిన్నీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళనివ్వను అని బావ సన్యాసితో అన్నాడు. వెళ్ళనివ్వక ఏం చేస్తావు? కోర్టులో నన్ను బోనెక్కిస్తే అసలు మంగళ ఎవరో నాకు తెలియదంటాను అని అన్నాడు. ఇద్దరూ చాలాసేపు వాదించుకున్నారు. రామారావు గదిలో నుంచి బయటకు వెళ్ళి తలుపు బయట గడియ పెట్టాడు. కాసేపటికి జోగయ్య వచ్చాడు. ఇద్దరూ కలిసి నన్ను, జగన్ని చేతులు కాళ్ళు కట్టి లోపల గదిలో పడేశారు. రాత్రి ఎప్పుడో మమ్మల్ని గదిలో నుంచి బయటకు తీసుకొచ్చారు. చేతులకు కట్లు అలాగే ఉంచి కళ్ళకు కట్టిన గంతలు మాత్రం విప్పారు. ఇద్దరిని కారెక్కించుకున్నారు. అక్కయ్య ఇంటి దగ్గర కారాపారు. పిస్తాళ్లు చేతుల్లో పట్టుకొని బెదిరిస్తూ మమ్మల్ని కారు దిగి ముందుకు నడవమన్నారు. నైట్ క్వీన్ పొద దగ్గర చేరుకునేటప్పటికీ రామారావు చేతిలో ఉన్న పిస్తాల్లో నుంచి పొగ వస్తోంది. జోగయ్య నన్ను కారు దగ్గరకు తీసుకెళ్లాడు. 5 నిమిషాల తర్వాత రామారావు వచ్చి నన్ను, జోగయ్యని కారెక్కించుకున్నాడు. జోగయ్యని తోవలో దింపేశాడు. నన్నింటికి తీసుకొచ్చి గదిలో పడేసి తలుపు గడియపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఓ రాత్రివేళ తిరిగి వచ్చి నన్ను మళ్లీ కారెక్కించుకొని క్రోంపేటలో ఓ ఇంటికి తీసుకెళ్లి ఆ ఇంట్లో బంధించాడు. రోజూ నాకు తిండి తిప్పలు అమర్చి వెళ్తుండేవాడు. ఓసారి గట్టిగా ఊపిరి పీల్చి క్రితం రాత్రి రాజు వచ్చి తనన్ను విడిపించడం అంతా విసిదంగా చెప్పింది. మరి రాజేడి, రామారావేమైనట్లు అని కమిషనర్ యుగంధర్ని అడిగాడు. రాజు రామారావుని వెంటాడుతూ ఉంటాడు. రామారావు తప్పించుకుపోయేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. ఏ క్షణాన్నైనా రామారావు జాడ తెలుపుతూ రాజు ఫోన్ చేయవచ్చు అని యుగంధర్ అనగానే, థ్యాంక్స్ యుగంధర్, ఇంతకీ మీరు నిజం ఎలా కనుక్కున్నారు అని కమిషనర్ అడిగాడు. మంగళ హంతకురాలు కాదని మొదటే నాకు తోచింది. కారణం సన్యాసి ఆమె ఇంటికి వచ్చినట్లు శవం తోటలో పడి ఉండడం తప్ప మరే నిదర్శనము లేకపోవడం. రెండో కారణం 11:30కు హత్య జరిగింది. 12:30 వరకు మంగళ ఊరుకొని 12:30కు ఎందువల్ల నాకు ఫోన్ చేసింది? హత్య జరిగిన గంట తర్వాత ఆ విషయం తెలియజేయడం వల్ల ఆమెకు లాభమేమిటి? హత్యకు 2 పిస్తాళ్లు ఉపయోగించడము, సరళను దాచేయడము, ఖాళీ నెక్లెస్ పెట్టే హత్యా ప్రదేశంలో పడేయడము, ఇవన్నీ ఎవరో తెలివిగా ఆలోచించి కేసు అయోమయం చేయడానికి చేశారని ఊహించాను. మంగళ అంత తెలివైనది కాదు. జోగయ్య సహాయంతో మంగళ హత్య చేసి ఉంటే వజ్రాలరావు జోగయ్య డిఫెన్స్తో పాటు మంగళ డిఫెన్స్కు కూడా పూనుకునేవాడు. ముందు జోగయ్య ఎందువల్ల నేరం ఒప్పుకున్నాడు? తర్వాత ఆ వాంగ్మూలం అబద్ధమని ఇంకో వాంగ్మూలం ఎందుకిచ్చాడు? ఈ విషయాలను బట్టి ఆలోచించగా దీనికంతా వెనక ఎవరో ఉండి ఈ నాటకం ఆడిస్తున్నారని తోచింది. జగన్ని హత్య చేయడానికి ఎంత ఆలోచించినా జోగయ్యకు కారణం ఉన్నట్లు కనిపించలేదు. రామారావుకి కూడా కారణం లేదనుకున్నాను మొదట. తర్వాత ఊహించాను. మంగళ తనను వివాహం చేసుకోక పూర్వం ఆమెకు వివాహమైందని నిరూపిస్తే తనకు మంగళతో జరిగిన వివాహం చెల్లదు. అటువంటి పక్షంలో నెక్లెస్ మంగళకు ఇవ్వవలసిన అవసరముండదు. రామారావు ఆర్థిక పరిస్థితి బాగాలేదని తెలుసుకున్నాను. నెక్లెస్ పోయిందని అతను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇన్సూరెన్స్ కంపెనీకి క్లెయిమ్ పెట్టాడు. సరళ నెక్లెస్ తెచ్చిచ్చింది. కానీ ఆ సంగతి బయటకు పొక్కకుండా చేస్తే రామారావుకి నెక్లెస్ ఉంటుంది, డబ్బు కూడా వస్తుంది. మంగళకి రామారావుకి జరిగిన పెళ్లి చెల్లలేదని నిరూపించేందుకు జగన్ సాక్ష్యం అవసరం. అతను సాక్ష్యం ఇవ్వనన్నాడు. అతన్ని కోర్టుకు రప్పించినా ప్రయోజనం లేదు. కానీ అతని శవం దొరికితే ఆ శవం ఫలానా మనిషిదని బయటపడక తప్పదు. అప్పుడతను మంగళ భర్త అని తేలిపోతుంది. రామారావుకి మంగళకు జరిగిన వివాహం చెల్లదు. ఈ కోణంలో నుంచి ఆలోచించగా రామారావు హత్య చేయడానికి కారణం కనిపించింది. అది దృష్టిలో ఉంచుకొని ఆలోచిస్తే రామారావు సరళను ఎక్కడో దాచి ఉండాలి, లేదా ఆమెను కూడా చంపి శవాన్ని ఎక్కడో దాచి ఉండాలని అనుకున్నాను. నేను రాజు రామారావు ఇంట్లోకి మొన్న రాత్రి జొరబడి ఇల్లంతా గాలించాం. నెక్లెస్, సరళ రుమాలు, కళ్ళజోడు కనిపించాయి. జైలుకు వెళ్ళి వాటిని మంగళకు చూపించాను. వాటిని మంగళ గుర్తుపట్టి సరళవేనని చెప్పింది. సరళ రామారావు ఇంటికి వెళ్ళిందని, నెక్లెస్ ఇచ్చిందని నిర్ధారణ అయింది. నెక్లెస్కి ఉన్న పతకం మీద వేలిముద్రలు పరీక్ష చేయించాను.
అవి రామారావు అని తేలింది. రాజుని రామారావు వెంటాడమని చెప్పాను. రామారావుకి సరళపైన వ్యామోహం ఉన్నదని మంగళ అంతకుముందు నాకు చెప్పి ఉండడమే అలా అనుకోవడానికి కారణం. 48 క్యాలిబర్ పిస్తోల్ రామారావు నుంచి రాజు సంపాదించి సరళ ద్వారా నాకు పంపించాడు అని యుగంధర్ అన్నాడు. మరి జోగయ్య అంటే నాగయ్య ఎందుకు నేరం ఒప్పుకుంటూ వాంగ్మూలమిచ్చాడు అని కమిషనర్ అడిగాడు. అదంతా వజ్రాలరావు చిట్కా. కేసుని గందరగోళం చేయడానికి వేసిన ఎత్తు. సరళను తీసుకొని జోగయ్య కార్ దగ్గరకు వెళ్ళగానే 32 క్యాలిబర్ పిస్తోల్ జేబు రుమాల్తో పట్టుకొని జగన్ వేసుకున్న జుబ్బా పైకి లాగి చర్మానికి ఆనించి రామారావు ఒక గుండు పేల్చాడు. అప్పుడు దానికి సైలెన్సర్ ఉండి ఉంటుంది. తర్వాత రామారావు బయలుదేరి జోగయ్యను దింపేసి సరళను ఇంటికి తీసుకెళ్లి గదిలో బంధించి తిరిగి వచ్చి సైలెన్సర్ లేకుండా మళ్లీ పిస్తోల్ పేల్చి వెంటనే పరిగెత్తి వెళ్ళిపోయాడు. తిన్నగా జోగయ్య ఇంటికి వెళ్లి 32 క్యాలిబర్ పిస్తోల్ మీద జోగయ్య వేలి ముద్రలున్నాయని, అది శవం పక్కన పడున్నదని, పోలీసులు అతన్ని పట్టుకుంటారని జోగయ్యను వజ్రాలరావు బెదిరించుంటాడు. సరళను దాచేస్తానని, నిజం బయటపడదని చెప్పి ఉంటాడు. జోగయ్య బెదిరిపోయి వజ్రాలరావు చెప్పినట్లు నడుచుకునేందుకు ఒప్పుకొని ఉంటాడు అని యుగంధర్ అంటూ ఉండగానే అంతలో బల్ల మీద ఫోన్ గణగణ మోగింది. హలో, యుగంధర్ స్పీకింగ్ అని యుగంధర్ 2 నిమిషాలు ఫోన్లో విని కమిషనర్ని చూసి, రాజు ఫోన్ చేశాడు. రామారావు వెనువెంటనే ఉన్నాడు. విల్లిపురంలో ఓ చిన్న హోటల్లో ఉన్నాడట అని అనగానే, థ్యాంక్స్, విల్లిపురం పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తాను, హోటల్ పేరు కనుక్కోండి అని కమిషనర్ అన్నాడు. యుగంధర్ ఫోన్లో రాజును అడిగి హోటల్ పేరు తెలుసుకొని కమిషనర్కి చెప్పాడు. కమిషనర్ స్వరాజ్యరావు, ప్రాసిక్యూటర్ లేచి నిల్చున్నారు. మంగళ మీద కేసు ఉపసంహరించుకుంటాం అని ప్రాసిక్యూటర్ అన్నాడు. తలుపు వరకు వెళ్ళి వెనక్కు తిరిగి, యుగంధర్, మీరు పూనుకోనట్లయితే మంగళకు శిక్ష తప్పేది కాదు. హత్య చేసింది ఆమెనని నేను అనుకున్నాను అని కమిషనర్ అన్నాడు. యుగంధర్ నవ్వాడు. నేను నిమిత్త మాత్రుణ్ణి. చీకట్లో చేసే పనులు ఎవరికీ తెలియవని అందరూ అనుకుంటారు. కానీ చీకటికి 1000 కళ్ళున్నాయి. ఆ 1000 కళ్ళు దుర్మార్గుల్ని కనిపెట్టి చూస్తూనే ఉంటాయి అని యుగంధర్ అన్నాడు. ఇంతటితో చీకటికి 1000 కళ్ళు అనే కథ సమాప్తం. చివరికి ఈ లోకం మంగళాదేవి బతుక్కి మంగళం పడేసింది సార్, మంగళం పడేసింది.